తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవల కంటే ఎల్లో రంగు ఉందంట. ఎల్లో రంగు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ రంగు అంట. ఎల్లో రంగు కాదు నాయన, అది సముద్రపు నీటి రంగు. ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు, అది సహజం. నువ్వు వెళ్ళు నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది. అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం. అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కుట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ చూడండి, 1వ తారీఖు వరద వచ్చింది అంటే శనివారం రాత్రి మన బుడమేరు దగ్గర నీరు వదిలితే వచ్చింది, మునిగిపోయింది. వారి లెక్క ప్రకారమే 46 మంది చనిపోయారు. 46 మంది మా కాదు చనిపోయింది, ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు, గల్లంత అయిపోయారు, వందల సంఖ్యలో చనిపోయారు. నిదానంగా అన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు వరకు 10 రోజులు అవుతుంది. బాధితులకు సరైన సక్రమమైన సహాయం అందనటువంటి పరిస్థితి, అలో లక్ష్మణ అని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఇంతవరకు సరిదిద్దలేకపోయారు. దుర్మార్గం అంటున్నా. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు లేవు. అనేక ప్రమాదాలు జరిగాయి, అనేకమైన వరదలు వచ్చాయి, కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన పెద్ద విజనరీ అట, అడ్మినిస్ట్రేటర్ అట. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అసలు విజనరీయే కాదు, అడ్మినిస్ట్రేటర్ అంతకంటే కాదు. కానీ ఆయన పేరు వచ్చింది. ఎందుకు పేరు వచ్చిందంటే ఆయనకున్న మంది మార్బలం, పత్రికా రంగం, మీడియా. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్. ఏం అడ్మినిస్ట్రేషన్ చెప్పండి, నాకు అర్థం కాల. ఏం విజనరీ నాకు చెప్పండి, అర్థం కాల. ఏమండి నేను తెలియగలుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెలగనేరు లాకుల దగ్గర అది రెగ్యులేటర్, మన లాకులు అంటే ఆయన కోపం వస్తుంది. రెగ్యులేటర్ దగ్గరికి శనివారం అంటే 31వ తారీఖు మధ్యాహ్నానికి నీళ్లు వస్తే అదే రోజు రాత్రి మీరు విడుదల చేయాలని అనుకుంటే ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయలేదు? విజయవాడ ఏ ప్రాంతం అయితే ప్రవాహ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లకు కానీ పేటలకు కానీ ఎందుకు మీరు ఇన్ఫార్మ్ చేయలేకపోయారు? ఇన్ఫార్మ్ చేసి ఉంటే మీరు చెప్పినట్టు 46 మంది, ప్రజలు అనుకున్నట్టు 100 మంది చనిపోయి ఉండేవారా? చనిపోయి ఉండేవారు కాదే. మీరు ఇన్ఫార్మ్ చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఆయన సిసోడియా గారు మొన్న ఎక్కడో చూసే వీడియో, మాకు తెలుసండి ముందే, మేము చెప్పినా కూడా ఎవరు ఖాళీ చేస్తారు, అందుకని మేము చెప్పలేదు అంటున్నాడు. ఎంత సింపుల్గా తీశారండి సార్, నాకు అర్థం కాలేదు. పెద్ద అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ప్రభుత్వంలో సిసోడియా గారు ఇంత మాట అనేసరే, ఇన్ఫార్మ్ చేయటం అనేది మీ ధర్మం. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, నా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నా ఫ్లైట్ ఎక్కినా సరే మీరు ఎమర్జెన్సీ డోర్ పక్కన ఉంటే ఎయిర్ హోస్టెస్ చెప్పింది, అయ్యా ప్రమాదం జరిగినప్పుడు ఎవాక్యువేషన్ జరిగేటప్పుడు ఈ విధంగా ఆపరేట్ చేయాలని చెప్తారు. నిజంగా ప్రమాదం జరిగిద్దా? జరగకపోయినా చెప్పడం వారి డ్యూటీ. ఎయిర్ హోస్టెస్ ఆ విధంగా చెప్పి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఒకసారి వింటాం, ఒకసారి వినం. జరిగిందంటే ప్రమాదం అని అనుకుంటాం మనం. అయినా చెప్పడం మానేస్తారా? మానేరుగా. అలాగే